వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్? ప్రతి ఒక్కరు క్యూరియాసిటీగా చూసే టాపిక్ ఇది. ఈ రోజు రేపు ఏఐ యూజ్ చేసి చేయలేని పని అంటూ ఏమీ లేదు. ఓకే, చిన్న ప్రోగ్రామ్ నుంచి ఎంటర్ప్రైజ్ గ్రేడ్ అప్లికేషన్ వరకు కావచ్చు, చిన్న టెక్స్ట్ మెసేజ్ నుంచి హాలీవుడ్ లెవెల్ మూవీస్ వరకు ఏదైనా జనరేట్ చేయొచ్చు. కాకపోతే అది ఎట్లా జనరేట్ చేయాలి? ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ అనుకోండి, వాళ్ళకంటూ ఒక లాంగ్వేజ్లో చెప్తాం మనం. ఫర్ సపోజ్ నేను ఒక మేనేజర్ని, నా అండర్లో ఉన్న ఒక పర్సన్కి నేను వర్క్ అసైన్ చేయాలంటే సోన్స్ ఇట్లా చెయ్యు అని చెప్పేసి నేను మెయిల్ పెట్టడమో లేదని అంటే వరల్డ్గా కమ్యూనికేట్ చేస్తాను. చేసేటప్పుడు తను దానికి తగ్గట్టుగా వర్క్ చేసినాక పెడతాడు. కానీ ఏఐ అనేది ఏంటంటే దీనికి అన్నీ తెలుసు, కాకపోతే మనం దాంతో ఎఫెక్టివ్గా పని చేయించుకోవాలి. అది ఎట్లా అంటే త్రూ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అంటే ఒక టెక్స్ట్ ఫ్రేజ్ అనమాట. ఓకే, ఈ ప్రాంప్ట్ అనేది మనకి ఏఐకి ఇచ్చినట్టయితే ఏఐ దాన్ని బేస్ చేసుకొని మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. అయితే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక టెక్నాలజీ నాకు కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది టెక్నాలజీ కాదు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే హౌ ఎఫెక్టివ్, ఎంత ఎఫెక్టివ్గా మీరు ప్రాంప్ట్ బిల్డ్ చేయగలరు అనే టెక్నిక్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే, అయితే ఒక ప్రాంప్ట్ ఎలా బిల్డ్ చేయాలి? ఏఐకి మనం ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు ఏఐ రోల్ ఏంటి అనేది మెన్షన్ చేయాలి. నేను అడిగే క్వశ్చన్లో నీ రోల్ ఏంటి? ఓకే, తర్వాత ఏ జాబ్ చేయాలి అంటే ఏ టాస్క్ చేయాలి? 3 ఏ కాంటెక్స్ట్లో చేయాలి? 4 ఏ ఫార్మాట్లో చేయాలి? మీరు ప్రాంప్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఈ 4 కండిషన్స్ కానీ ప్రాపర్గా గుర్తుపెట్టుకుంటే మీ ప్రాంప్ట్ అనేది హై ఎఫెక్టివ్గా వస్తుంది అనమాట. ఎట్లా అంటే మీరు కుక్ చేయని చెప్పామనుకోండి, కుక్ చేయన్స్ అంటే ఒక ఐటీ ఎంప్లాయ్కి కుక్ చేయమని చెప్పొచ్చు ఫ్రెండ్లీగా, లేదు అంటే ఒక చెఫ్ను కూడా చెప్పొచ్చు. కాకపోతే కుక్ చేయమని ఎవరికి చెప్తున్నాం? ఒక చెఫ్కి చెప్తున్నాం. కాబట్టి యువర్ రోల్ ఇస్ చెఫ్ అని చెప్పాలి. తర్వాత కుక్ చేయమంటున్నాం, ఎక్కడ కుక్ చేయమంటున్నాము? ఒక రెస్టారెంట్లో కుక్ చేయమంటున్నామా, ఇంట్లో కుక్ చేయమంటున్నామా? ఇంట్లో కుక్ చేస్తే కొన్ని రెసిపీస్ వాడతారు, రెస్టారెంట్లో కుక్ చేస్తే ఇంకొన్ని రెసిపీస్ వాడతారు. కుక్ చేయమని చెప్పడం అనేది టాస్క్ అయితే, అది ఎక్కడ చేయమని చెప్తున్నాము, ఎలా చేయమని చెప్తున్నాము అనేది కాంటెక్స్ట్. ఏ కాంటెక్స్ట్లో దాన్ని చేయమంటున్నాము అనేది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి కుక్ చేసిన తర్వాత అది ఏ ఫార్మాట్లో నీకు ఇవ్వాలి. ఓకే, అది ఒక డిష్ లాగా ఇవ్వాలా, లేకపోతే రా ఇవ్వాలా, లేకపోతే పార్సల్ చేసి ఇవ్వాలా అనేది ఒక ఫార్మాట్ మనం చెప్పాలి. ఓకే, మనం ఒక ప్రాంప్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఈ 4 థింగ్స్ని మైండ్లో పెట్టుకున్నట్టయితే యూ విల్ బికమ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీర్. అంతే, చాలా సింపుల్. ఓకే, దట్స్ ఇట్.